మనం లోపలికి వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్దాం. చలో ఇదే మనం ఇంట్లోకి వెళ్దాం. చలో చూడండి గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది రూము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రూము. ఇది పైన ఫ్యాన్, ఇక్కడ టీవీ బెడ్రూమ్. ఫస్ట్ ఇది బెడ్రూమ్ లాగా వెళ్దాం. చూడండి బెడ్రూమ్ ఇది, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ బెడ్రూమ్ అయిపోయింది. సెకండ్ బెడ్రూమ్ చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ బెడ్రూమ్ లా లోపల బాత్రూమ్ ఉంటుంది గైస్. సరే కదా చూడండి గైస్, బాత్రూమ్ ఇది. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది గైస్. కిచెన్ వరండా. చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చూపిస్తుంది. ఆ కలర్ కూడా, పెయింటింగ్ ఆ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. హైలైట్ అనిపిస్తుంది. చూడండి కింద కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము బ్యూటిఫుల్ ఉంది మొత్తం సర్కిల్ రైట్ చెప్తా. ఇంకా ఇంకేమేమి కంప్లీట్ కాలేదంటే కరెంటుది ఒకటి, వాటర్ ఒకటి, లిఫ్ట్ ఒకటి, 3 కాలేదు. 3 కానీ కొంచెం టైం పడుతుందంట. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. సో లిఫ్ట్ చేసేసారు, వాటర్ ఊరు వస్తున్నాయి, మళ్ళీ కరెంట్ ఊరు వచ్చేసింది. అంత ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. చూడండి ఇప్పుడు మనము ఇంట్లోకి వెళ్దాం. మా ఇల్లు ఎట్లున్నది, ఎలా ఉన్నది మొత్తం చూపిపోతున్నాం. చలో నెక్స్ట్ లెవెల్ ఉంది కలర్. అబ్బాపా పురాణ అయిపోయిన ఖాళీ కలర్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది ఖాళీ. ఇది ఇంటి బయట గాయస్, చూడండి గాయస్ కలర్ ఎంత బ్యూటిఫుల్ చూపిస్తుంది. అసలు లోపలికి వెళ్దాం. లోపల పోతే ఇంకెట్లున్నది, ఏ కలర్ ఉన్నది మొత్తం చూద్దాం. చాలా గాయ మనం ఇప్పుడే ఇంట్లోకి వెళ్తున్నాం. గాయస్ అంతా సక్సెస్ఫుల్ అయిపోయింది. వాటర్ వచ్చేసింది, కరెంట్ వచ్చేసింది, అంతా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వేపించుకుంటే కలర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది కలరు. మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. దగ్గర మాకు ఎంత ఖర్చు అయిందంటే 62,000 అయినాయి. మొత్తం పెయింటింగ్, తెలుపులకి, సైజ్కి ఇవన్నీ ఆల్మోస్ట్ అంతా 62,000 అయినాయి మా దగ్గర. చూసారా గాయస్, మేము ఇట్లా వేపించుకున్నాం. కలర్ ఎట్లున్నది, ఎలా ఉన్నది జర కామెంట్ కూడా వేయండి. అంత సక్సెస్ఫుల్ అయిపోయింది. చాలామంది ఇంట్లో కూడా ఉంటారు.